మనం మనలని సంపూర్తిగా దేవునికి అంకితం చేయాలి. ప్రభు చెప్పిన మాట చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం చదవండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకున్నారు. ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తం, నా నామం నిమిత్తం మీరేమైతే పోగొట్టుకుంటారో అవన్నీ ఎన్ని రెట్లు ఇస్తామన్నాడు? 100 రెట్లు మనకిస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. గనక ఎవరైనా నీవు ప్రభువు నమ్మిన కారణాన నిన్ను వెలివేస్తా, నిన్ను నేను చూడను, నిన్ను నేను పట్టించుకోను అని చెప్తే మనం ఏం పేద పొద్దు పోగొట్టుకున్న వాళ్ళం కాదు. ప్రభు నిమిత్తం నువ్వు నన్ను తృణీకరించినంత మాత్రాన నేను భయపడను. ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నాకు తోడుగా ఉంటాడు, నా జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన నాకు జయం ఇస్తాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నాకు తోడుగా ఉంటాడు, నా జీవితంలో అద్భుతమైన కార్యములు ఆయన చేస్తాడు. గనుక నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ప్రభు నిమిత్తం కొన్నిటిని త్యాగం చేయవలసి వస్తే అదో భాగ్యంగా మనం గుర్తించాల్సిన అవసరత ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 47వ వచనం చదువుదామండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడడం కంటే ఒంటి కన్ను గలవాడవై ఒక్క కన్ను గలవానిగా దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. ఆస్తిపరుడై నరకములో పడడం కన్నా ఆస్తిహీనుడై దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగితే అది భాగ్యం. దేవుని రాజ్యంలో మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం అది ఈ మట్టి లాంటిది కాదు, అది మాణిక్యం లాంటిది. దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు.